స్ఫూర్తిని నింపి ఈరోజు ఈ దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా. అందుకే మిత్రులారా, నేను బాధ్యత చేపట్టిన తర్వాత ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్గా మిడ్జిల్ మండలంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన. మిడ్జిల్ మండలంలో అత్యధిక తండాలు ఉన్నాయి, గిరిజన జనాభా ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు. ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు, ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. తండాలో ఉన్నవాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసినా అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు? అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ళ ట్యాంకులు, మిషన్ భగీరథ మీద వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం. అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. 40,000 వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది. అందుకే ఈనాడు మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే కాదు, ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకే అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్ళి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు, దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈరోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనుల ఇంట్లో కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన. ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని. ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు, 90% మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఈరోజు అందరూ సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల 2 ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్న బియ్యం ఇవ్వడం వల్ల సన్న బియ్యం రావడమే కాదు, అంతకుముందు సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే మార్కెట్లో ఇవాళ 45 రూపాయలకు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా ధర తగ్గి ఈరోజు పేదలకు సన్న బియ్యం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదే కాదు, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. నేను పాదయాత్రకు పోయినప్పుడు పేదలు మా దగ్గరకు వచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు నా దగ్గరకు వచ్చి చెప్పినారు, భూమి ఉన్నవాడికే ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మేము పేదవాళ్ళం మా ఇంటికి బిల్లులు కడుతున్నాం కదా అని. అందుకే ఈనాడు పేదవాడికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని 2 సంవత్సరాల నుంచి అమలు చేస్తే 51 లక్షల పేదల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాడుకుంటున్నాయి. ఇక్కడున్న చాలామంది గిరిజన కుటుంబాలు, లంబాడ కుటుంబాలు, దళిత కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఇవాళ మీ కరెంటు బిల్లులు మిగులుతున్నాయి. ఈరోజు ఈ విధంగా పేదలకు, ముఖ్యంగా మా ఆడపడుచులకు, గతంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను లేకపోతే కన్న కొడుకు దగ్గర చేయి ఆపే పరిస్థితి. వాళ్ళు దసరా పండుగకు అడిగితే ఉగాదికి వదిలే ఏం తొందర ఉంది, ఏం మునిగిపోతుంది అని అంటే బాధపడేటోళ్ళు. అరే అమ్మని చూసొద్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితులు అని. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల డిసెంబర్ 9, 2023 నాడు మొదలుపెట్టినాం. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక్కడ ఉన్న మా ఆడపడుచులందరూ, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదా సామాన్యమైన మహిళా గృహిణులు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ₹1 బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ప్రారంభించిన రోజు నేను చెప్పిన, నేను ఎక్కడికో వెళ్తే ఒక అక్క వచ్చి అయ్యా బస్ ఎక్కితే కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదమ్మా, నా ఫోటో జేబులో పెట్టుకో, సూపి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, కిరాయి పైసలు ఆయన ఇస్తాడు తెచ్చుకోపో అని. ఏడ కూడా మీరు చెయ్యి అడ్డం పెట్టే బస్సు ఆపుతున్నారు, మీ దిగుతున్న కాడ దించుతున్నారు. ఇవాళ కొన్ని కోట్లాది